మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేని వాగ్దానం కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేస్తే విన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. అండ్ నేను స్టాటస్ పెట్టిన చూడక అవునండి, అనుదినం కూడా అదే కాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, సత్యాగం చేస్తున్నాను. బైబిల్ ఇది దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు గుడారం సమీపించదు అని చెప్పేసి దేవుడు మనకు ఈరోజు వాగ్దానం ఇచ్చారండి. దీనిలో మరి దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 7-8 వచనాల్లో ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇంకా ఇది మొదలుకొని నిరంతరము నీకు రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ఇంకా మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25-26 వచనాల్లో ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీ అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జాలు నేను కాల్చు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని చెప్పేసి కూడా కీర్తన గారు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా లోక సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ వాక్యాలన్నీ కూడా మరి నీకు అపాయమే రాదు, ఏ తెగులును గుడారం సమీపించదు అనే వాగ్దానానికి రెఫరెన్స్లు అనమాట అండి. ఇంకా ఆయన మనల్ని ఆయన్నే మనం నివాసస్థలంగా చేసుకున్నాం కాబట్టి యెహోవాను గురించి మనం ఆయన వేడగానే వదిలిండి ఆయన మనం నడిపించే దేవుడు, నాశనం దగ్గర రాకుండా మనల్ని రక్షించే దేవుడు, ఆయన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు, ఆయన రెక్కల కదా మాకు ఆశ్రయం కలిచేసే దేవుడు, ఆయనే సత్యం కీడము డాలనే ఉన్న దేవుడు, మన దేవుడు అనమాట. మన పక్కన 1000 మంది పడినాను, అనుకుడి పక్కన 10,000 మంది కూడా పైన దగ్గర రాదని అంటున్నారు. యెహోవాయే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుని స్థలంగా చేసుకున్నావు కాబట్టి ఇంకా నీ మరలన్నిటిని కాపాటకు ఆయన గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇంకా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను తప్పిస్తాను, నువ్వు నా నామం ఎరిగిన వారి కాబట్టి నేను కనపరుస్తాను, అతను నాకు మొదలుపెట్టిన ద్రమిస్తాను, సమరతో తోడై ఉంటాను అంటున్నారు. అతను విడిపించి అతను గొప్ప చేస్తాను, దీర్ఘచేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని ఇద్దరు మాట్లాడుతున్నారండి. ఇద్దరు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దీనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతుల సరస్వతంగా ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులు విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి, మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి, మీ తిరుగు రానేరు మీరు ఇచ్చేయండి, మీ అందరూ తరపుంటే కృప చూపమని ఎత్తపడ్డ గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరిషణ నిష్కృష్ట పరిచితమైన నామన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.